మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మన మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఎగ్జిబిషన్కు ఏ విధంగా జరగకోకుండా అడ్డంకులు వేస్తున్నాడనేది సమన్వయంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పాలక మండలి పైన ఉంది కాబట్టి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎగ్జిబిషన్ అనేది 2 నెలలు 3 నెలల ముందు కాలంలో టెండర్ పిలిచాల. ఎందుకంటే కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి. సెప్టెంబర్లో జరగబోతూ ఉంది ఎగ్జిబిషన్. జూన్ జూలైలో కౌన్సిల్ ఆమోదం పొంది టెండర్ ప్రాసెస్ నెక్స్ట్ మంత్లో జరగాల్సిన బాధ్యత, చేయాల్సిన కర్తవ్యం కమిషనర్ పైన ఉంది. ఈయన గారికి మేము తెలియజేశాం, జూలైలో పెట్టండి సార్ అని. ఏం అవసరం లేదు, ఆగస్టులో తెద్దాము అన్నాడు. ఆగస్టులో మా చైర్మన్ గారు మీటింగ్ పెట్టమని అడిగినారు. ఈ మీటింగ్ పెట్టకుండా ఉండే ముఖ్య ఉద్దేశం కూడా ఈ ఎగ్జిబిషన్ జరపకోకుండా, టెండర్ ప్రాసెస్ లేకోకుండా తెలుగుదేశం నాయకులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈ నెల కూడా, పోయిన నెల కూడా మీటింగే జరపలే. ఎక్కడైనా ఏ మున్సిపాలిటీలో అయినా యాక్ట్ ప్రకారం ప్రతి నెల ఒక మీటింగ్ జరపాల్సిన బాధ్యత ఉంది. అయినా ఈ కమిషనర్ గారు ఇంతవరకు జరపలే. దానికి సంబంధించి మా చైర్మన్ మేడం గారు 14వ తేదీ ఆదేశించినారు, ఈ నెలాఖరు లోపల మీటింగ్ జరపాలా, ప్రియాంబుల్స్ నా టేబుల్ పైకి పంపండి అని. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా 18వ తేదీ అన్ని సెక్షన్లకు పంపించినాడు ప్రియాంబుల్స్ స్టాండ్ అని. 22 కల్లా ప్రియాంబుల్స్ ఆయన టేబుల్కి వచ్చినాయి. ఆయన టేబుల్కి వచ్చిన తర్వాత చైర్మన్ టేబుల్కి పంపించాల. ఈరోజు పంపించినాడు. ఈరోజు ఎంత డేటు? 5/9/2025 నాటిన పంపించినాడు ప్రియాంబుల్స్ అన్నీ. ఇన్ని రోజులు పంపాలే. పంపకోకుండా ఒక డ్రామా ఆడుతూ వచ్చినాడు. ఏమిచ్చినాడు ఆయన? మీరు నాకు డేట్ ఇవ్వలేదు, పలానా డేట్ పెట్టండి అని చెప్పలేదు అని చెప్పినాడు. నువ్వు ప్రియాంబుల్స్ పంపిస్తే చైర్మన్ గారి టేబుల్ పైకి, చైర్మన్ గారి దగ్గరికి దాన్ని పరిశీలించి డేట్ ఫిక్స్ చేస్తుంది. నువ్వు ప్రియాంబుల్సే పంపకోకుండా ఏమేమి చేర్చాలా, ఏమేమి అజెండాలో ఉండాలా, మీటింగ్లో ఏమేమి చర్చ జరగాల అనేది ప్రియాంబుల్స్లో ఉంటుంది. ఆ ప్రియాంబుల్స్ అన్ని చైర్మన్ ఛాంబర్కి రావాలా. ఆమె దగ్గరకు వస్తే చూస్తుంది, చూసి డేట్ ఫిక్స్ చేస్తుంది. నువ్వు పంపించినావా? పంపించినట్టు ఎక్కడన్నా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? లేదు. మేము మా చైర్మన్ గారు సాధారణ సమావేశానికి పెట్టలేకపోయినాడు. కనీసం అత్యవసర సమావేశం పెట్టమని ఒక లెటర్ ఇచ్చినాం చైర్మన్ గారు ఆయనకు. ఈ లెటర్ను ఆయన మాకు అందుబాటులో లేడు. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్కి పోయినాడు. ఎస్, లేడు కాబట్టి మా సీసీ ద్వారా లెటర్ ఇచ్చి వాట్సాప్ ద్వారా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషనర్ గారు, వాట్సాప్ ద్వారా మీకు వచ్చిందా రాలేదా, అది గ్రీవెన్సా కాదా, వాట్సాప్ ద్వారా వచ్చినా కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూసినారు. చూసి దాన్ని మౌనంగా గమ్మున ఉండి, అట్నే మా చైర్మన్ గారు మీకు 3 సార్లు ఫోన్ చేసినారు. 3 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినారా? చేయలే. ఎప్పుడు? 28వ తేదీ అత్యవసర సమావేశం పెట్టమని చెప్పేదానికి 3 సార్లు ఫోన్ చేసినారు, మీరు లిఫ్ట్ చేయలే. వాట్సాప్ మాత్రం చూసినారు, మేము పెట్టిన 15 నిమిషాల్లో చూసినాడు. అది మా దగ్గర డబుల్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడినది కూడా మా దగ్గర ఉంది.
అది గ్రీవెన్సే కదా. నువ్వు దాన్ని బేస్ చేసుకొని 30వ తేదీ ఎందుకు మీటింగ్ పెట్టాలి కదా. నువ్వు ప్రియాంబుల్స్ పంపించాలి కదా చైర్మన్ ఛాంబర్కు. నువ్వేం రాస్తావు దీంట్లో? నేను అనంతపురం అంటే 29వ తేదీ నేను అనంతపురం పోయినాను కాబట్టి నేను మీరు ఇచ్చిన ఈ లెటర్ను చూడలేకపోయినా 29వ తేదీ సాయంత్రం వచ్చి చూసినా అని చెప్తావు. అసలు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లిమిట్స్ దాటి ఏ ఊరికి పోయినా కమిషనర్ గారు అంటే ఈ కమిషనరే కాదు, యాక్టులో ఉంది, మౌలికంగా కానీ ఫోన్ ద్వారా కానీ చైర్పర్సన్ గారికి తెలియజేసి వెళ్ళాలా. మేడం సార్ నేను అనంతపూర్ పోతున్నా, ఏదన్నా పని ఉందా, ఏమైనా చేయాల్సినది ఉందా, మీకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా అని చైర్పర్సన్ గారితో డిస్కస్ చేసి నేను ఈ విధంగా పోతూ ఉండా అని తెలియజేసి పోవాలా. అది మీకు తెలియదా? మీకు ఎందుకు తెలుస్తుందండి? అదే కొండారెడ్డికో అదే వరదరాజుల రెడ్డికో ఫోన్ చేస్తారు మీరు. చైర్మన్కి ఎందుకు చేస్తావు? చైర్మన్ చేయాల్సిన బాధ్యత లేదా? రూల్ పొజిషన్ లేదా? వేరే ఊరికి పోయేటప్పుడు నువ్వు ఫోన్ చేసినా కూడా మేము 24 అవర్స్ అత్యవసర సమావేశం నిర్వహించవచ్చు కదా. నువ్వు ఇదంతా వరదరాజుల రెడ్డి డిడిఆర్సి మీటింగ్ 30వ తేదీ ఉంది కాబట్టి ఆ రోజు మీటింగ్ జరపద్దు. ఆయన కొండారెడ్డి గారి ఆదేశాల మేరకు 30వ తేదీ మీటింగ్ జరపకోకుండా ఉండేదానికే ఈ ప్లాన్ కూడా ఎందుకు? అది వాళ్ళ కట్టబెట్టేదానికి. ఎగ్జిబిషన్ 2 కోట్లు విలువ చేసే ఎగ్జిబిషన్ వితౌట్ కౌన్సిల్ పర్మిషన్ లేకోకుండా కట్టబెట్టే ప్రయత్నాలలో భాగమే ఇది కాదా కమిషనర్ గారు? ఈ నెల ఇప్పుడు ఈరోజు 5వ తేదీ, ఈరోజు ప్రియాంబుల్స్ పంపిస్తావు. ఈరోజు ఎప్పుడు మీటింగ్ జరపాలా? మీటింగ్ జరిపిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత ఏ రోజు టెండర్కి పిలిచాలా? టెండర్కి పిలిచి పాడుకునే వ్యక్తి కనీసము ఇప్పుడు 9/9/25వ తేదీ సమావేశం జరపాలని మా చైర్మన్ గారు నిర్ణయించినారు, డేట్ ఇచ్చినారు. ఈరోజు ప్రియాంబుల్స్ పంపించినారు కాబట్టి 9/9/25న ఆ రోజు ఆమోదం పొందుతుంది. ఆమోదం పొందిదనాక ఏది ఎగ్జిబిషన్ కోసం గెజిట్ పోవాలా, 2 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత గెజిట్ వచ్చిన తర్వాత టెండర్ ప్రాసెస్ పోవాలా. కనీసము 2 కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ కాబట్టి 2 కోట్లు విలువ చేసేది కాబట్టి 7 రోజులు టైం ఇవ్వాల. అప్పటికి సుమారు 15, 16, 17 తేదీలు అవుతుంది. 15, 16 తేదీలు అయినాక మళ్ళీ చైర్మన్ దగ్గరికి వచ్చి దాన్ని ఆమోదం పిలుచుకోవాలి. ఎస్ ఆ రోజు చేస్తాం చైర్మన్ గారు, మళ్ళీ కౌన్సిల్ పెట్టడమా ఏదో వచ్చేసి చేస్తాం. ఇంకా కాంట్రాక్టర్ పాడుకునేవాడు 22వ తేదీ ఎగ్జిబిషన్ దసరా బిగిన్ అవుతుంది. కనీసం 15 రోజులు దాని ఎగ్జిబిషన్ అంతా సెటరేట్ చేసుకునేదానికి, అవన్నీ తీసుకొచ్చుకొని బిగించుకునేదానికి, జెయింట్ వీల్ కానీ లోపల ఉండే రూమ్స్ కానీ ఇంకోటి అన్ని 15 రోజులు పడుతుంది. ఎవరు పాడతారుగా? ఎక్కడ టైం ఉంది? నీ నిర్లక్ష్యం వలన, ఈ కమిషనర్ గారు నిర్లక్ష్యం వలన, ఈయన నిర్లక్ష్యం వహించేదానికి కూడా కొండారెడ్డి బాధ్యుడు. నువ్వే కదా ఈరోజు ఈ మున్సిపాలిటీని పరిశీలిస్తున్నది. కొండారెడ్డి గారు మీ ఫాదర్ పరిశీలించడంలే, ఎమ్మెల్యే గారు పరిశీలించడంలే, అంతా నువ్వే. నీ వల్లనే ఈరోజు ఈ మున్సిపాలిటీ ఎగ్జిబిషన్ లేకోకుండా పోతా ఉంది. 30 సంవత్సరాల కాలంలో ఏ రోజే కానీ ఎగ్జిబిషన్ లేని రోజు లేదు. ఈరోజు నీ పుణ్యాన ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి 2 కోట్ల పై చిలుకు నష్టం జరగబోతా ఉంది. మొన్న 30వ తేదీ మీటింగ్ జరిగింటే ఈ సమస్య లేదు కదా. ఇలాంటి కమిషనరు మీరు చెప్పినట్టు సంతకం పెట్టుకునే కమిషన్లు తెచ్చుకొని మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారు. మేము అభివృద్ధికి నిరోధకులం అన్నట్ట. ఎక్కడ ఇవన్నీ కాదా? మేము చూపిస్తున్నది నిజాలు కాదా? మీ దగ్గర ఏమున్నాయి చూపి. అన్ని తప్పుడు సమాచారాలు ఇస్తారు. 2వ తేదీ నేను చైర్మన్ గారికి లెటర్ పంపించిన, ఎప్పుడు? ఈ నెల. ఏం చూపియండి ఏంటో అది కూడా. ఈరోజు అందింది మాకు.
నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఈ ఎగ్జిబిషన్ జరిగేదానికోసం మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. అయితే ఈ కమిషనర్ గారే దీనికి త్రిలోదకాలు ఇచ్చి ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి 2 కోట్లు రాకోకుండా ఉండేదానికి ఈ కమిషనర్ గారే. ఇతని పైన మేము కోర్టు కూడా పోయేదానికి సిద్ధంగా ఉండాం. ఇతని ఆర్ఓ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ ఈయన కమిషనర్ కానీ బాధ్యులు వీళ్ళందరూ. మేము ఆ రోజు అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా చైర్మన్ గారు పిలిపించుకొని చెప్పినారు, సార్ ఈ విధంగా మీ కమిషనర్ గారు ఫోన్ ఎత్తలేదు, మీకు కూడా లెటర్ ఇస్తున్నా. ఒక లెటర్ అసిస్టెంట్ కమిషనర్ కూడా ఇచ్చింది 30వ తేదీ మీటింగ్ పెట్టమని. ఆయన వాట్సాప్ ద్వారా కూడా పంపించినాం. కాబట్టి ఇదంతా వరదరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి ప్రమేయంతో ఈ సంవత్సరం నాకు తెలిసి ఎగ్జిబిషన్ జరుగుతుందా లేదా అనేది ఒక పెద్ద అనుమానంగా ఏర్పడి ఉంది. దీన్ని ఏం చేస్తారో కమిషనర్ గారు ఆ నాయకులు వేచి చూడాల్సిన బాధ్యత ఈ ప్రొద్దుటూరు ప్రజలపైన ఉంది. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.